టచింగ్‌కి కర్రీ చేసుకోలేదు. దహీ చేసుకున్నాను. దానిపైన శనగలేసుకున్నాను. తర్వాత షూషి యేసుకున్నాను. ఇంకా ఇంతే అండి. ఎంజాయ్. ఇవాళైతే మనం ఒక హెల్దీ రెసిపీ, అన్నీ హెల్దీ రెసిపీసే, బట్ ఇంకొంచెం కార్బ్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ ఇవన్నీ కలగలిపిన ఒక చికెన్ రెసిపీ ఒకటి చేస్తున్నాం అనమాట. అది చికెన్ రైసు. సో దానికి సంబంధించి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది, ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది ఆ పద్ధతి అంతా ఇప్పుడు చూపిస్తాను. పదండి. ఇవాళ చేసే చికెన్ రైస్కి మనం 300 గ్రాముల చికెన్ బ్రెస్ట్ పీస్ అయితే తీసుకుంటున్నామండి. ఎక్స్క్లూజివ్ ఓన్లీ చికెన్ బ్రెస్ట్. సో నేను చెప్పాను కదా, హై ప్రోటీన్ అయితే ఉంటుందని చెప్పేసి. సో ముందుగా మనం తగినంత ఉప్పు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా చేసుకుని పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత కారం. నేనైతే కారం 2 స్పూన్లు వేస్తున్నాను. అది చిన్న చెంచా కాబట్టి తగినంత వేస్తున్నాను. అలాగని ఇది ఆప్షనల్. ఒరిగానో అనేది ఆప్షనల్. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇది ఇట్స్ యువర్ చాయిస్, బట్ నేను ఇక్కడ పెరుగు వేయట్లేదు. తర్వాత చాట్ మసాలా వేస్తున్నాను అనమాట. చాట్ మసాలా కూడా ఆప్షనల్. ప్రతి ముక్కకి తాకేలాగా ఆ స్పైసీస్ ఉంచుకోవాలన్నమాట ఒక 20-30 నిమిషాల పాటు. తర్వాత నేను ఒక 5 to 7 ml ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసాను. తర్వాత ఇట్లా ఏదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టానో దాన్ని మనం స్టవ్ మీద వేస్తున్నాను అనమాట. సో వాటర్ కంటెంట్ పోయేంత వరకు వెయిట్ చేయండి. వాటర్ కంటెంట్ పోయిన తర్వాత మన చికెన్ అయితే అయిపోద్ది. దీన్ని తీసుకుని పక్కన పెట్టుకోండి యాజ్ ఆఫ్ నౌ. తర్వాత ఒక కుక్కర్ లాంటిది, చిన్న కుక్కరో ప్యానో, ఇట్స్ డిపెండ్స్ అపాన్ యూ. మీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకోండి. ఒక 5 to 8 ml, 5 to 10 ml కూడా తీసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా మీ ఇష్టం, సన్నగా తరుక్కోవచ్చు, పెద్దగా తరుక్కోవచ్చు, ఇట్స్ డిపెండ్ అనమాట. అవి గోల్డిష్ కలర్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇక్కడ నేను షూచి అనే ఒక వెజిటబుల్ని వేస్తున్నాను. తర్వాత లిటస్, ఏంట్రా బాబు పేర్లన్నీ కొత్తగా ఉన్నాయి పలకటానికి కూడా అంటే కనుక. ఇవి మంచి ఫైబర్ కంటెంట్ అండి. సో అందుకని చెప్పేసి ఐ విల్ మేక్ షూర్ ఇలాంటి కంటెంట్ రిచ్ ఇన్ ఫైబర్స్ అనమాట. సో అందుకనే నేను ప్రతి మీల్లో మీరు చూస్తే అర్థమైపోద్ది. నేనైతే రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ పీస్, అలానే పర్పుల్ క్యాబేజ్ వేసాను అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక అడుగు అంటకుండా జాగ్రత్తగా చూసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి, అలానే కారం కూడా వేసుకోండి. నేను మళ్ళీ వేస్తున్నాను. అంటే మళ్ళీ వేయటం అంటే చికెన్కి సపరేటు, దీనికి సపరేటు. సో తాకాలి కదా ఆ మిశ్రమం అంతా. సో అందుకని చెప్పి చూశారు కదా, అడుగంటిపోయింది. అడుగంటకుండా జాగ్రత్తగా చేయండి. ఒకటి వేసాను ఏంటంటే చాట్ మసాలా అనమాట. చూశారు కదా, దీంట్లో వాటర్ కంటెంట్ అంతా పోవాలన్నమాట. సో ఒక 5 minutes అలా ఉడకబెట్టుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి వేసేసేయండి. వేసేసి కొంచెం సేపు దాన్ని పొయ్యి మీద వేసి తిప్పండి. కొంచెం హై ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే లైక్ ఆ ఫ్లేవర్ అంతా తగలాలన్నమాట ఆ చికెన్కి. తర్వాత రైస్ ఒక 300 grams లేదా 400, మీరు ఎంతమందికి చేసుకుంటున్నారో దానికి. నేనైతే ఒక 3 చేశాను ఇది. సో 3 క్యాలిక్యులేటెడ్గా వెయిట్, అంటే చికెను, క్యాబేజీ, ఇవన్నీ ఫైబర్ కంటెంట్ మొత్తం అంతా వేసి మిక్స్ చేశాను. రైస్ అంతా తాకిన తర్వాత, అంటే ఆ మసాలాలన్నీ తాకిన తర్వాత కొత్తిమీర వేసుకోండి ఫైనల్గా. ఇంకా అంతే అండి, మన చికెన్ రైస్ అయితే అయిపోయింది. నేను టచింగ్‌కి కర్రీ చేసుకోలేదు. దహీ చేసుకున్నాను. దానిపైన శనగలు వేసుకున్నాను. తర్వాత షూషి వేసుకున్నాను. ఇంకా ఇంతే అండి. ఎంజాయ్. మన రెసిపీ అయితే అయిపోయిందండి. సో చికెన్ రైస్ లేదా చికెన్ పలావ్, వాటెవర్ ఎలాగైనా పిలుచుకోవచ్చు. నేను మటుకు చికెన్ రైస్ అని పిలుస్తున్నా. ఎందుకంటే మనం మామూలుగా అన్నం ఏదైతే కుక్కర్లో పెట్టి ఏదైతే ఉందో దాన్ని రైస్ తీసుకొచ్చి మనం జస్ట్ దాన్ని ఏవైతే ఇంగ్రీడియంట్స్ ముందు కలుపుకొని చేసుకున్నాం దాంట్లో కలిపాను అనమాట. సో అదనమాట. ఇది ఒక హెల్దీ మీల్ కింద కన్సిడర్ చేయండి. ఎందుకంటే కార్బ్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, వెజీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఒక పర్ఫెక్ట్ డైట్లోకి కన్సిడర్ చేసే మీల్. అది హెల్దీ డైట్ మీల్ అనమాట. ఒకవేళ కంటెంట్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.